తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వరి శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్ష మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రవి, బుధ, శుక్ర, రాహులు. అలాగే చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం. మకర రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వీరికి ఏలినాడ్స్ అని పూర్తవుతోంది. ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాల కోసం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నలుగురిలో పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా లభిస్తుంది. అధిక ధన సూచన కూడా కనిపిస్తోంది. రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థిర చరాస్తులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాల్లో పెండింగ్ ఉన్న విషయ వ్యవహారాలు వీరికి సానుకూల పడతాయి. నష్టపోయిన భూమి తిరిగి వస్తుంది. అలాగే స్థిర చరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీళ్ళు సానుకూల పడతాయి. అయితే అన్నీ వచ్చే బాగుంది అని అనుకుంటారు. ఆ వచ్చిన ధనాన్ని ఎలా వస్తుందో అలా ఖర్చు చేసే ప్రయత్నం చేస్తారు. వాటి విషయంలో జాగ్రత్త ఉండండి. మీకు రూపాయి వస్తే రూపాయి ఖర్చు అవుతుంది. అది మీకు తెలియకుండానే ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త ఉండడం చెప్పదగినది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. అలాగే జీవిత భాగస్వామి ఒక ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ సంస్థ కావచ్చు, ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది. ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. బంధువులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. అలాగే ఏదైనా బంధువుల మధ్యలో ఉన్న డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో ఈ వారం సమస్య పోయే అవకాశం గోచరిస్తుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు ఈసారి బాగుందని చెప్పచ్చు. అడగకుండానే ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. వెళ్ళిన ఇంటర్వ్యూలో సఫలీకృతం అవుతుంది. అయ్యో రాదు అనుకున్న ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వీరికి మొత్తం మీద అందరికంటే ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. మీకున్న ధైర్య సాహసాలతో అడుగు ముందుకు వేయండి. చిన్న చిన్న ఇబ్బందులున్నా అవేమీ పెద్దగా పట్టించుకోవద్దు. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ఒక అడుగు ముందుకు వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సాఫీగా సాగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలని చూస్తారు. అలాగే ప్రారంభించండి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీరికి కలిసి వస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. సప్తమాధిపతి చంద్రుడు భాగ్యంలో కేతువుతో కలుస్తున్నారు. మనసుకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే ప్రతిదీ మనసుకు తీసుకోకుండా ఉండడం చెప్పదగినది. సప్తమాధిపతి చంద్రుడు కేతువుతో కలుస్తున్నారు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉన్నా ఎవరో మధ్యవర్తులు చెప్పి ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తోంది. మీరు బాగా చేస్తున్నారు, మీకంటే వారేం ఎక్కువ లేదా వీరేం ఎక్కువ అనే కలహాలకి పెట్టే సూచన కూడా ఉంది. జీవిత భాగస్వామి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే మధ్యవర్తుల వల్ల వీరికి ఇబ్బంది తప్ప స్వతహాగా వీరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే భూమి కొనుగోలు చేయాలన్నా, వాహనం కొనుగోలు చేయాలన్నా ఈ వారం భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఎన్నో ఏళ్ళ నుంచి ఇబ్బంది పడ్డాం, ఆ పరమేశ్వరుడు కరుణించాడు, ఈ వారం బాగుంది అని అనుకుంటారు. నిజంగా ఈ వారం వీరికి చాలా బాగుందని చెప్పచ్చు. అయితే వచ్చిన అవకాశాలని ప్రతిదీ ఉపయోగించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అలాగే సంతాన పరంగా వీరికి బాగుందని చెప్పచ్చు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు ఒక కొలిక్కి వస్తాయి. వచ్చిన సంబంధంలో ఒక 10-20 వస్తాయి ఒకేసారి. అది ఎప్పుడు ఈ సంబంధాలు రాలేదా, ఇన్ని సంబంధాలు ఎలా వచ్చాయి అని అనుకుంటారు. నడుస్తున్న దశను బట్టి అనుకూలంగా ఉంది కాబట్టి
వచ్చిన సంబంధాల్లో ఏది మంచో ఏది చెడో చూసుకుని జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమి ఉండవు. చిన్న చిన్న ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఏదైనా ఒక కొత్త కార్యక్రమం శ్రీకారం చుడతారు. అయితే వాటి విషయంలో బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి మాట పట్టించుకోకుండా మీకు మీరుగానే చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిని గమనించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తుతో దీపారాధన చేయండి. బుధవారం నాడు గణపతి స్వామి వారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఏదైనా పని ఆటంకం కలిగినా సరే అవి పక్కన తప్పుకొని మీకు ఒక రోడ్డు స్ట్రైట్గా సమంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా గోచరిస్తుంది. ప్రతిరోజు కాలవారి రెస్టారెంట్ పఠించండి. నరదిష్టి అధికంగా ఉంది. మీరు మంచి చేసినా మెప్పు పొందే వాళ్ళకంటే తిట్టుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అది మీరు బాగుపడిపోయాడే, ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డాడు, ఇప్పుడు బాగుంది, బాగా ఎదుగుతున్నాడు అనే ఓరలేనితనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాలభైరవ అష్టకం పఠించండి. అలాగే కాలభైరవ రూపం మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.